ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. ఇక రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీటిన ఉన్నాడు. భారత్లో ఆదివారం రాత్రి 9 గంటల 55 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను అర్చకులు మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైల క్షేత్రంలో గ్రహణ కాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు. అలాగే తిరుమలలో ఆదివారం ఉదయం తరకొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం ఉదయం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు గాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇక చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ టీటీడీ అనుబంధ ఆలయాలు సైతం తెరుచుకున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు తెరిచి శుద్ధి అనంతరం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. అలాగే గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయాల్లో సైతం శుద్ధి అనంతరం భక్తులను అనుమతించారు. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. ఇక రాత్రి 11 గంటల 1 నిమిషం నుంచి అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నిండిన ఉన్నాడు. భారత్లో ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. ఇక చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను అర్చకులు మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైల క్షేత్రాల్లో గ్రహణం కాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతిచ్చారు. అలాగే తిరుమలలో ఆదివారం ఉదయం తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం ఉదయం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు గాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇక చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ టీటీడీ అనుబంధ ఆలయాలు సైతం తెరుచుకున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సోమవారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు తెరిచి శుద్ధి అనంతరం
7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. అలాగే గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయాల్లో సైతం శుద్ధి అనంతరం భక్తులను అనుమతిచ్చారు. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. ఇక రాత్రి 11 గంటల 1 నిమిషం నుంచి అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. భారత్లో ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను అర్చకులు మూసివేశారు. ఇక చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమల్లేశ్వర స్వామివారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైలం క్షేత్రాల్లో గ్రహణకాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు. అలాగే తిరుమలలో ఆదివారం ఉదయం తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. శ్రీశైలం ఆలయానికి భక్తులు పొట్టితడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు గాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇక చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ టీటీడీ అనుబంధ ఆలయాలు సైతం తెరుచుకున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సోమవారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు తెరిచి శుద్ధి అనంతరం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. అలాగే గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయాల్లో సైతం శుద్ధి అనంతరం భక్తులను అనుమతించారు. చంద్రగ్రహణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లో అందిస్తారు. సైదులు. చక్రి, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది. భారత్ లో కూడా అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలకు దాదాపుగా పూర్తి గ్రహణం వీడింది. అదే అనంతరం ఈ రోజు తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. సుమారు 12 గంటల అనంతరం మహాద్వారం తెరిచారు. గ్రహణం వీయడంతో ఆలయ శుద్ధి, పుణ్యావచనం చేశారు అర్చకులు. అనంతరం సుప్రభాతం ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి దర్శనం ప్రారంభమై కొనసాగుతూ ఉంది. ఇటు తెలంగాణలో కూడా వేములవాడ రాజన్న ఆలయం, అనుబంధ ఆలయాలు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం కారణంగా దాదాపు 10 గంటల పాటు ఆలయాలన్నీ కూడా మూసివేశారు. చంద్రగ్రహణం ముగియడంతో తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేసినటువంటి అర్చకులు ఆలయాన్ని తెరిచారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి చుట్టూ కోడెని తిప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున పూజ అనంతరం ఉదయం 7 గంటల నుండి యథావిధిగా భక్తులు దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇక భద్రాచలంలో ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. అక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల వరకు కూడా సంపూర్ణ గ్రహణం కనిపించింది. గ్రహణం ఆ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ
ఈ యొక్క గ్రహణం కనిపించింది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నిండిన ఉన్నట్లు కూడా నిపుణులు చెప్తున్నారు. భారత్ లో కూడా అదే చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 9:56 నుంచి చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 2:25 దాకా ఈ యొక్క గ్రహణం కనిపించింది. తర్వాత వెంటనే గ్రహణం వీడింది. ఈ గ్రహణం వీడడం తోటి అన్ని దేవాలయాలు, ముఖ్యంగా అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా పూర్తిగా తెచ్చుకున్నాయి. భక్తులందరూ కూడా స్వామి వారిని దర్శనం కోసం బారులు తీరారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. నేడు మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం కానున్నాయి. గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్ 2 మూలకు శంకుస్థాపన చేస్తారు. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాటా 40% కాగా కాంట్రాక్టు కంపెనీ 60% నిధులతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. 2 ఏళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పూర్తి చేయాలని నిర్ణయించారు. నేడు మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం కానున్నాయి. గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్ 2, 3లకు శంకుస్థాపన చేస్తారు. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాటా 40% కాగా కాంట్రాక్టు కంపెనీ 60% నిధులతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. 2 ఏళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పూర్తి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ సీఎం రేవంత్తో ఫిర్యాంపు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కడియం మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసామన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దాన నాగేంద్ర, పోచార శ్రీనివాసరెడ్డి, సంజీవ్ కుమార్, తెల్ల వెంకట్రావు, అరకెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఫిర్యాంపుదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికీ ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సభాపతికి సమాధానం ఇచ్చారు. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే చర్చ జరిగినట్లుగా సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాకుండా బీజేపీ అడ్డుకుంటుంది అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మొత్తం దేవుడి పేరు చెప్పి కాషాయ దళం రాజకీయం చేస్తుంది అన్నారు. కామారెడ్డిలో 15వ తేదీన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు మహేష్ గౌడ్. సన్నాయక సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి, సీతక్క, కొండ సురేఖ, శ్రీహరి పాల్గొన్నారు. కామారెడ్డి గడ్డ మీద బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించామన్నారు మహేష్ గౌడ్. హామీ ప్రకారం 3 బిల్లులు చేసి ఈ కేంద్రానికి పంపించామని ఆయన గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుంది అన్నారు హస్తం లీడర్లు. మన భవిష్యత్తే కాదు, దేశానికి భవిష్యత్తు. ఆ నాయకుడు ఏమంటా ఉన్నాడు, జిస్కి జితనీ ఆబాదీ
ఉనికి ఉతిని బాజేదారి. ఈ దేశ జనాభాలో ఏ వర్గం వారు ఎంత శాతం ఉంటే అంత శాతం వారికి ఫలాలు అందాలంటే ఒక నినాదం ఇలా ఉద్యమంలాగా నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా ఈ రాష్ట్రంలో మొదటిసారి కుల సర్వే చేసి 1930 తర్వాత బ్రిటిష్ కాలం పోయిన తర్వాత మళ్ళీ కుల సర్వే దేశంలో జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు. రాహుల్ గాంధీ గారు ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లినారు. బీసీలు ఈ రాష్ట్రంలో 56.33% ఉన్నారని, ఎస్టీలు 15%, ఎస్టీలు 10% ఎస్సీలు 15%, మరొక అగ్రవర్ణాలు 10-15% ఉన్నారని ఇది కుల సర్వే ద్వారా శాస్త్రీయబద్ధంగా తేల్చినారు. చరిత్రలో ఎప్పుడు ఏ మాట అయితే అప్పుడు ఆ మాట కట్టుబడి పనిచేస్తుంది. ఆ రోజు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి వేదికగా మనం ప్రకటించడం జరిగింది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబద్ధతతో నిజాయితీతో మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ అగ్రవర్ణాలు అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీల కుల గణన మరి బీసీ మంత్రి గారు పొన్నం గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఒక్క రిజర్వేషన్ అంశాలే కాదు, అది అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లోటు జరగకుండా అభివృద్ధిని కూడా చేస్తూ మన బీసీలకు ఇచ్చిన మాటతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధిలో ఎక్కడా కుంటుపడకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు తెలిసిందే తనువుగా మీ గ్రామాలు మీ మండలాల్లో వేలాది మంది పబ్లిక్ వస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని షాకింగ్ కామెంట్స్ చేశారు. చౌటుపల్లి డివిజన్లోని త్రిబులార్ నిర్వాసితులు తొక్కని గడపలేదని అన్నారు. తాను ఢిల్లీలో పెద్దలను కలిసినా న్యాయం జరగలేదని చెప్పారు. త్రిబులార్ రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని కీలక ప్రకటన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులతో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. దివిసి యాజమాన్యం కోసం గత ప్రభుత్వం హయాంలో అలైన్మెంట్ మార్చారని, ఇప్పుడు దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని ఆయన అన్నారు. గత ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వనందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. నా రాజీనామాతోనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం కూడా నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. పదవిపై నాకేం ఆశ వ్యామోహం రెండూ లేవు. కానీ నా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సహించను, ఎంతవరకైనా వెళ్తాను. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే ఆ పని చేయడానికి కూడా నేను వెనకాడునని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగినా ఊరుకున్నాను, కానీ ప్రజలకు జరిగితే ఎంత దూరమైనా వెళ్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే త్రిబులార్ రద్దయినా సరే భూ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని భరోసాని ఇచ్చారు.
ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ప్రజలే తన బలగమని, వారి కోసం ఎలాంటి పోరాటానికైనా అవసరమైతే ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధమని తెలిపారు. తన అధికార పార్టీ ఎమ్మెల్యేలను అయినా సరే ప్రజలకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా, నితిన్ గడ్కరీకి, నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చారు. ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు. ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి. మరి ఏం చేయాలి మీరు చెప్పాలి. ఇప్పుడు ఏం కాదు ఏం చేయాలనేది మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి గట్టివాడు కొట్లాడుతూ ఏదైనా చేయాలని అంటున్నారు. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఎంత చెప్పినా వినకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే ముంగోడు ప్రజల కాలకాడి తీసుకొచ్చినా చెప్పిన ఆ రోజు నేను రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ సౌండ్పల్లి నారాయణపూర్ రోడ్ అవునా, సౌండ్పల్లి వందపల్లి ఆసుపత్రి అవునా, మీ గట్టుపల్లి మండలం అవునా, చండూరు రెవెన్యూ డివిజన్ అవునా, శివనగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్ నిధులు వచ్చినా ముంగడుకు రాజీనామా చేస్తే అప్పుడు కదిలింది. అప్పటిదాకా లెక్క చేయలే. మనం అవసరమైతే వేల మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు కూడా మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే చెప్తే మామూలు కాదు. మీకు ముందే చెప్తున్నా, మీరు పార్టీ రూలింగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మీరేదో లాలూచి పడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సపడే కూర్చుంటా మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తున్నాను. ఎటువంటి అనుమానం అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. దీన్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం. ఆంధ్రప్రదేశ్లో బాహుబలి సభకు సర్కార్ సన్నద్ధమవుతుంది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు సీఎం చంద్రబాబు. సూపర్ 6 పథకాల అమలు విజయవంతం కావడంతో ప్రజలకు వెళ్తామన్నారు తెలుగు తమ్ముళ్లు. భారీ బహిరంగ సభకు అనంతపురం వేదిక కానుంది. సెప్టెంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరా ప్రస్థానగర్లో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఈ సభను నిర్వహించనున్నారు. రెండు 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 నెలల తర్వాత కూటమిలోని 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇదే కావడంతో దీనికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సభకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్తో పాటు బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ హాజరు కానున్నారు. తమ పాలనలో సాధించిన విజయాలను, ముఖ్యంగా ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు వివరించడమే బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం. 2024 ఎన్నికల్లో 164 స్థానాలతో చారిత్రాత్మక విజయం సాధించిన ఎన్డీఏ కూటమి తమ ఐక్యతను, పాలన పటిమను చాటి చెప్పేందుకు పబ్లిక్ మీటింగ్ను ఒక అవకాశంగా భావిస్తోంది.
కొందరు ఏసీ గదిలో కూర్చుని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. రాజధాని పరిధిలోని నీలపల్లిలో గెజిటెడ్ అధికారుల ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై సిఆర్డీ ఇంజనీర్లు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని సూచించారు. అమరావతి మునిగిపోయిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నారాయణ. రాజధానిలో గెజిటెడ్ అధికారులకు 14 టవర్స్లో 1440 ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. టైప్ 1లో 384 ఇళ్లు, టైప్ 2లో 336 ఇళ్లు నిర్మిస్తున్నట్లుగా తెలిపారు మంత్రి నారాయణ. గ్రూప్ డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నాం. డిసెంబర్ 31లోగా అన్ని టవర్లు పూర్తి చేస్తామన్నారు. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారులకి 4000 హౌసెస్ నిర్మిస్తున్నాము, వాటిని యాక్చువల్గా ఈరోజు టైప్ 1, టైప్ 2 అండ్ గ్రూప్ డి ఈ యొక్క టవర్స్ని యాక్చువల్గా జరిగింది. వీటిలో ఈరోజు తీసుకుంటే మొత్తం ఇది టైప్ 1లో 4 టవర్స్, మళ్ళీ టైప్ 2లో 4 టవర్స్, గ్రూప్ డిలో 6 టవర్స్. ఈ 14 టవర్స్లో ఆల్మోస్ట్ 1440 హౌసెస్ వస్తాయి. 1440 మంది అధికారులకు యాక్చువల్గా చేస్తున్నాం. ఇందులో టైప్ 1 అయితే 384, టైప్ 2 336, గ్రూప్ డి వచ్చి 720, గ్రూప్ డి వచ్చి 900 సార్లు కూడా దొరుకుతుంది ఒక్కొక్క అపార్ట్మెంట్. టైప్ 2 వచ్చి 1500, టైప్ 1 వచ్చి 1000. అయితే దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్లో మెజారిటీ టవర్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది. ఆ బ్యాలెన్స్ కూడా డిసెంబర్ 31 లోపల కంప్లీట్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఫినిషింగ్స్ వర్క్స్ ఉంది. ఏదైతే కూర్చోబెట్టడం కావచ్చు, టైల్స్ కావచ్చు, ప్లంబరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, వీటన్నిటి కూడా ఫిబ్రవరి 1వ తేదీకి ఇచ్చేందుకు వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పారు. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన రోడ్లు, డ్రైన్స్, ఎస్టీపీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, క్లబ్ హౌసెస్ కావచ్చు, ఈ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఏదైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 4000 హౌసెస్ టేకప్ చేసి ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1వ తేదీ కంప్లీట్ చేసి అధికారులు కూడా జరుగుతుంది. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారులకి